పవన్ కళ్యాణ్ గారి చొరవతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి నాటి నుండి నేను చూస్తున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాకుండానే కాపుల్లో ఎమోషన్ రెచ్చగొట్టడానికి కొంతమంది నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ సోకాల్డ్ కాపు నాయకుల వల్ల కాపు కులం ఎంత నష్టపోతుందో మీ అందరికీ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మిగతా కులాల్లో కట్టుబాటు ఉంటుంది, కానీ కాపుల్లో అది లేదు. అదే ఉంటే ఇన్ని సంఘాలు ఎందుకు, ఇంతమంది కాపు నాయకులు ఎందుకు చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మా కాపుల సమస్యలు చెప్పుకోవడానికి జనసేన పార్టీలో కాపులు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందని ఇటీవల కొంతమంది కాపు నేతలమని చెప్పుకునేవారు లేవనెత్తిన సమస్య. మరి అలా అనేవారిని నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ చెప్పుకున్నారు? అప్పుడు మీ గొంతులేమైపోయాయి. అయితే మీరు కేవలం కాపు కులం గురించే మాట్లాడుతున్నందున కొన్ని విషయాలు గుర్తు చేయాల్సి వస్తుంది. ఈరోజు జనసేన పార్టీలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 10 మంది కాపులే ఉన్నారు. 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు అదే వర్గానికి చెందినవారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల వల్ల ఎన్నో సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన కాపు యువకులు కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా మరియు ఇతర నామినేటెడ్ పదవులు కూడా పొందారు. వేలాది మందికి రాజకీయంగా ఎదిగే అవకాశాలు లభించాయి. నిజానికి ఈ కాపు సంఘం నాయకుల వల్ల కాపులు ఎంత నష్టపోయారో కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అలా అప్రమత్తంగా లేకపోతే ఇంకా నష్టపోతామని గుర్తిస్తే చాలు. పోరాటాలు చేస్తున్నట్లు కనిపిస్తారు. ఎప్పుడు ఆపేస్తారో, ఎలా ఆపుతారో కూడా తెలీదు. కాపుల్లో ఐక్యత లేదని నిరూపించేసి పక్కకు తప్పుకుంటారు. ఎవరు చూసినా ఇదే తంతు. ఇంకా ఎన్నాళ్ళీ మోసం, దగ. ఈ వాస్తవాల సగటు కాపులు గ్రహించి విషయాలను అర్థం చేసుకోవాలని బాధ్యతతో చెబుతున్నాను. దయచేసి ఎవరి మౌత్ పిన్ గా మారకండి. కలతలు సృష్టిస్తున్న సో కాల్డ్ కాపు నాయకులను హెచ్చరిస్తున్నాను. నమస్కారం.